రెండున్నర నెలలకు పైగా జైల్లో ఉన్నటువంటి మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డికి ఒక బిగ్ షాక్ అనే చెప్పాలి. కోర్టు బెయిల్ ఇచ్చినా సరే ఇంకా కాకాణి విడుదల కాలేదు. బెయిల్ పత్రాలు అందలేదు అంటున్నారు జైలు అధికారులు. కాకాణి విడుదల చేయకపోవడంపై అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఉద్దేశపూర్వకంగానే ఆలస్యం చేస్తున్నారు అంటూ కూడా వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఇప్పటి వరకు 8 కేసుల్లో కాకానికి బెయిల్ మంజూరైంది. 86 రోజులు నెల్లూరు జిల్లాలో మాజీ మంత్రి కాకాణి ఉన్న విషయం మనందరికీ తెలిసిందే. అయితే తమకు ఇంకా ఈ బెయిల్ పత్రాలు అందలేదంటూ అధికారులు చెప్తున్నారు. ఈ నేపథ్యంలో అభిమానులు కానీ కుటుంబ సభ్యులు కానీ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎందుకని ఇంకా విడుదల చేయడం లేదు? నిజంగానే ఈ బెయిల్ పత్రాలు అందలేదా, లేకపోతే ఇంకా ఏమైనా కేసులు పెడుతున్నారా? కొత్త కేసులు పెట్టి మరిన్ని రోజులు లోపలుంచే ప్రయత్నాలు ఏమైనా జరుగుతున్నాయా? మళ్ళీ అలాగే అరెస్ట్ చేసే అవకాశం ఉందా అంటూ రకరకాల అనుమానాలు వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ తెలుసుకుందాం. మా ఏపీ ఇన్పుట్ ఎడిటర్ కృష్ణమోహన్ మనతో జాయిన్ అవుతున్నారు. కృష్ణమోహన్, కారణం ఏంటి? అధికారులు చెప్తున్నట్లుగా ఇంకా బెయిల్ పేపర్స్ అందకపోవడమే కారణమా? ఇంకేమైనా కోణంలో చూడాలా ఈ డిలేని? అంటే బేసిక్ గా నందు యాక్చువల్ గా నిన్నే హైకోర్టు తీర్పిచ్చింది. షరతులతో కూడిన బెయిల్ అయితే ఇచ్చింది. అయితే ఈ బెయిల్ తర్వాత కూడా ఈ చివరకు ఆ బెయిల్ పేపర్స్ అందించడంలో కూడా అంటే దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ తర్వాత షరతులు ఏమి ఇచ్చారు అనేది కూడా బాగా రాత్రి లేట్ గా వచ్చాయనేది కాకాని కుటుంబ సభ్యుల ఆరోపణ. అంటే ఈ రోజు ఉదయాన్నే ఎటువంటి పరిస్థితుల్లో ఈ రోజు ఉదయం కావచ్చు లేకపోతే సాయంత్రం లోపల బయటకు వస్తారు అనేది వాళ్ళు ఊహించారు. బట్ ఈ రోజు కూడా అధికారులు ఈ రోజు కుదరదు, ఇంకా పేపర్లు డాక్యుమెంటేషన్ రెడీ కాలేదు అని చెప్పడంతో కొంత నిరుత్సాహం అయితే పడ్డారు. ఇప్పటికే అభిమానులందరూ కూడా ఆయన ఇంటికి చేరుకున్నారు. కోర్టు దగ్గర కొంతమంది చేరుకునే ప్రయత్నం చేశారు. కొంత హడావిడి అయితే నడిచింది. బట్ సాయంత్రం 6 గంటల లోపల అంటే 6 గంటల లోపలనే విడుదల కావాలి. ఉదయం మార్నింగ్ 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల లోపల విడుదల కావాల్సిన పరిస్థితి ఉంది. కానీ ఆ పరిస్థితి జరగల. సాయంత్రం వరకు కూడా వెయిట్ చూశారు. సాయంత్రం ఉదయం కూడా వాళ్ళ కూతురు అటవిత ఎక్స్క్లూజివ్ గా మాట్లాడుతూ రాత్రి మాకు ఈ డాక్యుమెంట్స్ రావడం కూడా చాలా ఆలస్యంగా వచ్చినాయి, మరి ఎందువల్ల అర్థం కాలేదు అనేది ఆమె ఒక క్వశ్చన్ మార్క్ రేజ్ చేశారు. కానీ ఇప్పుడు ఈ రోజు విడుదల కావాల్సిన పరిస్థితుల్లో కూడా ఈ రోజు విడుదల కాలేదు. రేపు విడుదలయ్యే పరిస్థితి అయితే ఉంటే రేపు మార్నింగే విడుదల అవుతారనేది జైలు అధికారులు చెప్తున్నారు. బట్ ఇక్కడ దీన్ని ఎందుకు ఉద్దేశపూర్వకంగా ఒకరోజు ఆలస్యం చేశారా లేకపోతే ఏం జరిగిందనే అంశం మీద కొంత తర్కభర్జన అయితే జరుగుతుంది. అయితే కొందరు అభిమానులు మాత్రం ఈరోజు మంగళవారం కావడం వల్ల కొంత ఆయన నిరాకరించారా అనే ఒక ఆలోచన కూడా ఉంది. కానీ కుటుంబ సభ్యులు అయితే డాక్యుమెంటరీ షెడ్యూల్స్ లేకపోతే ప్రాపర్ గా జరగాల్సిన బెయిల్ పేపర్లు ఇవన్నిట్లో కూడా కొంత అలసత్వం అయితే వహించారు. అర్ధరాత్రి ఎప్పుడో మాకు అందించారు. ఉదయం అధికారులకైతే ఈ డాక్యుమెంట్స్ అన్ని కూడా వస్తాయి కదా, పేపర్ వర్క్ అంతా కూడా ఉదయాన్నే చేసుకోవాలి. కానీ కొంత అలసత్వం అయితే వ్యవహరించారు అనేది కొంత కుటుంబ సభ్యులు అయితే ఆరోపిస్తున్నారు. బట్ అది రేపటికి మార్నింగ్ రిలీజ్ అవుతారా లేదు రేపు సాయంత్రం దాకా పెడతారా అనేది కూడా ఒక చర్చ అయితే జరుగుతోంది. మరోవైపు ఇప్పటికే 14 కేసులు కట్టారు. 14 కేసుల్లో దాదాపుగా అరెస్ట్ అయిన తర్వాత 8 కేసులు కూడా కట్టిన నేపథ్యంలో పూర్తిగా కూడా షరతులు కూడా చాలా గట్టిగా విధించారు. ఎక్కడ అంటే జిల్లాలోకి అడుగుపెట్టకూడదు, అట్ ద సేమ్ టైం ఆంధ్రప్రదేశ్ దాటి వెళ్ళకూడదు. ఈ 2 అంశాలు అంటే ఆయన ఇంటికి కూడా రావడానికి కూడా వీలు లేదు. ఆయన ఇంటికి కూడా ఆయన టౌన్ అంటే ఆయన ఇల్లు స్వగ్రామం సొంత ఇల్లు నెల్లూరు టౌన్ లోనే ఉంది కాబట్టి నెల్లూరు జిల్లాలోకి ఆయన అడుగు పెట్టకూడదు. తన కూతురు ఒకటే మాట్లాడుతుంది. ఉదయం అటు ఇచ్చిన కూడా తన మనవడు చూడడానికి ఒక ప్రయత్నం అయితే అనుకుంటున్నాం. దాదాపుగా 85 రోజుల పాటు చూడలేకపోయారు. ఇప్పుడు దాన్ని ఆపడం వల్ల ఇంటికి వచ్చే పరిస్థితి ఉందా లేదా అనేది కూడా చూడాలి. పోలీసులు నెల్లూరులో ఉన్న ఇంటికి అనుమతిస్తారా లేదు అంటే వచ్చినా కూడా వెళ్ళిపోవాలి, అతను ఉండడానికి లేదు. షరతులతో కూడా ఉందంటారా కృష్ణమోహన్? ఇప్పుడు గతంలో పోసాని కానీ లేదంటే వంశీ విషయంలో కానీ వీళ్ళ విషయంలో మనం చూసాము కొన్ని కేసులు ఒక కేసులో ఏదైనా బెయిల్ వస్తుంది అనుకున్నప్పుడు నెక్స్ట్ కేసులు కూడా మళ్ళీ కొనసాగినటువంటి పరిస్థితి చూసాం. అలా ఇంకేదైనా ప్లాన్ ఉందంటారా? అంటే అభిమానులు కానీ కుటుంబ సభ్యులు కానీ అనుమానం పడుతున్నారు. ఈ రోజు రిలీజ్ కాకపోవడం వాళ్ళకి కొంత అనుమానం కలిగిస్తుంది, కొంత ఆందోళన అయితే కనబడుతుంది. కారణం ఏంటంటే
అరే ఈ రాత్రి నిన్న మధ్యాహ్నం 4 గంటలప్పుడు బెయిల్ వచ్చింది, సరే రేపు ఉదయం బెయిల్ రిలీజ్ అవుతారన్నారు, పేపర్స్ రావాలనుకున్నారు, ఓకే. మళ్ళీ ఈ రోజు ఉదయం మామూలుగా సాధారణంగా అయితే ఈ రోజు మార్నింగ్ కల్లా విడుదలైపోవాలి, కానీ ఆ సిచ్యువేషన్ జరగలేదు. మళ్ళీ సాయంత్రం విడుదలవుతారు అనుకున్నారు, 4 గంటల లోపల విడుదల చేయాలనేది మామూలుగా రూల్ ఎక్కడైనా. సరే అది కూడా జరగలేదు. సో ఈ రోజు ఆగిపోవడం వల్ల కొంత ఆందోళన అయితే వాళ్ళకి కనపడుతుంది, అసలు ఏం జరుగుతోంది. మళ్ళీ రేపు బయటికి విడుదల కాగానే పోలీసులు వేరే కేసు మీద ఏమన్నా అరెస్ట్ చేస్తారనే ఒక ఆందోళన. ఒక అయితే షరతులతో కూడిన బెయిల్, అందులో షరతులు కూడా నెల్లూరులో ఉండకూడదు, నెల్లూరు బయటకు వెళ్ళాలి, అట్ ద సేమ్ టైం ఆంధ్రప్రదేశ్ దాటి వేరే ఊరికి వెళ్ళకూడదు, ప్రతి ఆదివారం పోలీస్ స్టేషన్ కి వచ్చి సంతకాలు పెట్టాల్సిన పరిస్థితి. అవన్నీ రెగ్యులర్ గా ఉంటాయి. అంటే బెయిల్లో కొన్ని షరతులు విధించడం కామన్ ఎవరికైనా సరే. సో ఇటువంటి పరిస్థితుల్లో ఈ రోజు ఆపడం వెనకాల ఏం జరుగుతుంది అనే ఒక ఆందోళన అయితే వాళ్ళలో కనపడింది. వాళ్ళు క్లియర్ గా ఒకటే మాట చెప్తున్నారు, కావాలనే ఇట్లా లేట్ గా చేశారు అనే ఒక జైలు అధికారులకి ఏదైనా ప్రెజర్ ఉంది, రేపు ఏదైనా అంటే ఇప్పుడు వరుసగా జరుగుతున్న పరిస్థితులు మనం చూసాం. కొన్ని ప్రకాష్ సురేష్ మీరు చెప్పినట్టుగా వంశీ విషయంలో కావచ్చు, లేకపోతే కొన్ని 3 ఇష్యూస్ లో ఫర్దర్ గా ఇంకొన్ని యాడ్ చేసే పరిస్థితి ఉంది. ఆ కేసులకు సంబంధించి ఏదైనా అరెస్ట్ చేసే అవకాశాలు ఉంటాయనే ఒక ఆందోళన కూడా ఆ కుటుంబంలో అయితే కనపడుతోంది నందు. అంటే ఇప్పుడు ఆయన జిల్లాలోకి అడుగు పెట్టొద్దు అంటూ చెప్తున్నారు ఈ కేసుకు సంబంధించి, ఇది పూర్తయ్యే వరకు కూడా. మరి ఆయన జిల్లాలో అడుగు పెట్టకపోతే, ఇంటికి రాలేకపోతే ఆయన ఎక్కడికి వెళ్ళే అవకాశం ఉందంటారు? మరి తదనంతరం రాజకీయ కార్యకలాపాల్లో ఆయన యాక్టివ్ అయ్యే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయంటారు? ఇప్పుడు నెల్లూరు జిల్లా రాజకీయాల మీద ఆయన ఇప్పుడు మళ్ళీ తిరిగి ప్రభావం చూపించగలుగుతారా? ఈ కేసులు ఇదంతా ఉన్న పరిస్థితుల్లో ఆయన ఇంటికి కూడా రాలేని పరిస్థితుల్లో? అంటే ఆయన బేసిక్ గా నెల్లూరు జిల్లా వైసీపీ పార్టీ అధ్యక్షులు కూడా, ఆయన మాజీ మంత్రి కాదు, ఆయన అధ్యక్షులు కూడా. ఎందుకంటే మొన్న ఓడిపోయారు కాబట్టి ఆయన అధ్యక్ష పదవి కొనసాగుతుంది. అధ్యక్ష పదవిలో జరుగుతున్న వ్యవహారాలు నాకు తెలిసి పాలిటిక్స్ వ్యవహారంలో లేకపోతే అది అఫీషియల్ గా మాట్లాడే పరిస్థితి ఉండకపోవచ్చు అనేది కొంత అర్థమవుతుంది. మరోవైపు నెల్లూరు టౌన్ లో ఆయన స్వగ్రహం ఉంది కాబట్టి ఆయన ఇంటికి వచ్చే పరిస్థితులు ఉండకపోవచ్చు. ఒకవేళ వచ్చినా ఒక 2-3 నిమిషాలు అక్కడ వాళ్ళ కుటుంబ సభ్యులతో మాట్లాడి తిరిగి వెళ్ళిపోయే పరిస్థితే కనబడుతుంది. అయితే ఆయన వేరే ప్రాంతంలోనే ఉండాలి, అది కూడా ఎక్కడ ఉండాలి అనే దాని మీద కొంత కుటుంబ సభ్యులు కూడా మాట్లాడుతున్నారు. ఆల్రెడీ పూజిత మంత్రి కూడా మాట్లాడుతూ మేము ఎక్కడ ఉంచాలి, ఎక్కడ ఉండాలి, లేదు ఎక్కడైనా గూడూరు, అంటే గూడూరు తిరుపతి జిల్లాకు వస్తుంది కాబట్టి నెల్లూరు నుంచి దాదాపుగా ఒక 30-40 కిలోమీటర్లోనే ప్రాంతం ఉంది కాబట్టి బహుశా ఆడ ఉంటారా, లేకపోతే వచ్చిన జనాలను ఎక్కడ కలవాలి అనే అంశాల మీద కొంత చర్చ అయితే జరుగుతోంది. కొంత వాళ్ళు కూడా గందరగోళమైన పరిస్థితిలో ఉన్నారు, ఎక్కడ ఉంచాలి, లేకపోతే ఇతను ఎక్కడ ఉంటారు, ఫర్దర్ గా వచ్చే నాయకుల్ని కావచ్చు, కలిసే నాయకుల్ని కావచ్చు, ఏ విధంగా ఉంటారు, ఇక రాజకీయాల యాక్టివ్నెస్ విషయం మీద ఏ విధంగా ఉంటారు. ఇప్పుడు ప్రతి ఆదివారం మళ్ళీ నెల్లూరు స్టేషన్ కి వచ్చి సంతకాలు పెట్టాల్సిన పరిస్థితులు ఉన్నాయి. ఇవన్నీ ఉన్నాయి కాబట్టి కొంత ఎటువంటి పరిస్థితుల్లో ఎక్కడ ఉంచాలి అనే దాని మీద కొంత చర్చ అయితే జరుగుతోంది నందు. చూడాలి ఇంకా రేపు, ఈ రోజు ఎట్లా రాలేదు కాబట్టి రేపు